Welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో జీర్ణశక్తిని పెంచడానికి అలాగే అసిడిటీని తగ్గించడానికి ఎటువంటి యోగాసనాలు ఉపయోగపడతాయో చూస్తూ ఉన్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో ఈ వారం అంతా మనము యాసిడిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ఆసనాలను చేసి ఈ యొక్క బాధని నివారించుకోగలుగుతారు, ఈ యొక్క సమస్యతో బయటపడతారు, దానిపై చర్చిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనము వక్రాసనం చేస్తున్నాము. యాసిడిటీకి సంబంధించిన ఆసనాలలో వక్రాసనము, ఫార్వర్డ్ బెండ్స్ ఈ రెండు బాగా వస్తాయి. స్ట్రెస్ని అరికట్టడానికి ట్విస్టెడ్ ఆసనాలు చేయడం చాలా మంచిది. ట్విస్ట్ చేసినప్పుడు మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు మన మెదడులో ఉండే రిలాక్సింగ్ కండరాలు యాక్టివేట్ అయ్యి మన బ్రెయిన్లో ఉండే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మనకు రిలాక్సేషన్ని అందిస్తుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందో రిలాక్సింగ్ హార్మోన్స్ యాక్టివేట్ అయిపోయి దాంతో మనము చాలా పీస్ఫుల్గా అవ్వడము ఇవన్నీ అవుతాయి. అయితే స్ట్రెస్లో ఎవరైతే ఉన్నారో, స్ట్రెస్ వలన ఎవరికైతే యాసిడిటీ వస్తుందో అలాంటి వాళ్ళు ఈ ట్విస్టెడ్ ఆసనాలు చేయడం వలన కూడా వాళ్ళ స్ట్రెస్ తగ్గి యాసిడిటీ సమస్యతో హెల్ప్ అవుతుంది. అలానే కాకుండా పొట్ట కండరాలపై ఈ యొక్క ట్విస్టెడ్ ఆసనాలు డైరెక్ట్గా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ట్విస్టెడ్ ఆసనాలు ఎప్పుడైతే మనం చేస్తామో దాంతో కూడా మన పొట్ట కండరాలపై ప్రభావం పడి పొట్ట కండరాలు బాగా పనిచేస్తాయి. ఈ వక్రాసనము ఎలా చేయాలి? వక్రాసనము పశ్చిమోత్తానాసనము చేసే ముందు చేస్తే లేదా పశ్చిమోత్తానాసనము తర్వాత చేస్తే చాలా బాగా ఉంటుంది. కాళ్ళని సూటిగా చేసి కూర్చోండి. ఇలా కాళ్ళని సూటిగా చేసిన పెట్టి మనము కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి అందాము. ఇలా కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి అని కొన్నిసార్లు కాళ్ళని తొడలని ఈ విధంగా షేక్ చేసేసి దాని తర్వాత మనము కుడి కాల్ని అలానే పెట్టి ఎడమ పాదాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టి వీపుని నిటారుగా చేద్దాము. ఇలా చేసి మనము ఎడమ చేతిని కింద పెట్టేసి కుడి చేతిని ఆకాశం వైపు పైకి చేయండి. ఇలా చేస్తూ మనము ఈ విధంగా మోచేతిని పొట్ట బయటి ప్రాంతంలో, మోకాలు బయటి ప్రాంతంలో తెచ్చేసి కావాలంటే ఈ విధంగా పాదాన్ని పట్టుకోవచ్చు. ఇక్కడ కుడి కాలు వేళ్ళని బాగా బిగిసి పెట్టాలి. ఇలా చేసినప్పుడు మనము ఎడమవైపు ట్విస్ట్ చేస్తున్నాము. ఇలా ఎడమవైపు ట్విస్ట్ అవ్వడం వలన మన పొట్ట ప్రాంతంలో ఉండే అన్ని కండరాలపై బాగా ప్రభావం పడి అక్కడ ఉండే కండరాలు బాగా పనిచేస్తాయి. రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. ఈ విధంగా వక్రాసనం చేయాలి. ఎప్పుడైతే మనము మొదటి వైపు అయిపోతుందో రెండో వైపు కూడా పాదాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఎడమ కాలుని సూటిగా పెట్టండి. ఇప్పుడు ఎడమ మోచేతిని ఈ విధంగా కుడి మోకాలు బయటికి తీసుకొని వచ్చేసి కావాలంటే ఇక్కడ మడమని పట్టుకోవచ్చు లేదా ఇలా మోచేయిని పెట్టవచ్చు. మడమని అలా ఒకవేళ పట్టుకున్నట్టు అయితే ఈ స్ట్రెచ్ ఇంకా డీప్గా మారుతుంది. మనము ఈ విధంగా ట్విస్ట్ అవుతూ కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. కుడివైపు ట్విస్ట్ అయ్యి కేవలం ఇక్కడ ఉండడం కాదు, పొట్ట కండరాలని బిగించి మన ఛాతిని బాగా ఎక్స్పాండ్ చేసుకోవాలి. శ్వాసని దీర్ఘంగా తీసుకుంటూ దీర్ఘంగా వదిలేస్తూ ఇక్కడ మనము ఎడమవైపు తిరిగి అలానే ఉండాలి. థెరపీకి సంబంధించిన ఆసనాలు చేసినప్పుడు మనము ఒకవైపు తిరిగినప్పుడు అక్కడ ఆసనం చేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఇలా రెండో వైపు కూడా మీరు వక్రాసనం చేయాలి. వక్రంగా తిరిగినప్పుడు మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అయితే ఇటువైపు
పాదం పెట్టడమే కాదు, ఈ యొక్క పాదాన్ని మీరు ఆపోజిట్ వైపు కూడా పెట్టవచ్చు. ఎడమ పాదాన్ని కుడి మోకాలు బయట ప్రాంతంలో పెట్టి ఈ విధంగా మనము కుడి మోచేతిని ఎడమ తొడ బయటికి తీసుకొని వచ్చి ఈ విధంగా మన కుడి మోకాల్ని కూడా పట్టుకోవచ్చు. ఇలా పట్టుకోవడం వల్ల పట్టుకున్నప్పుడు కూడా మన పొట్ట ప్రాంతంలో ప్రభావం బాగా పడుతుంది. పొట్టని బిగిసి వేసి కండరాలని స్క్వీజ్ చేస్తూ మనము ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి. ఇలా ట్విస్ట్ అయినప్పుడు భుజాలని ఈ విధంగా దగ్గరికి తీయకుండా భుజాలని కూడా బాగా ఎక్స్పాండ్ చేస్తూ ఉండాలి. కుడి కాళ్ళ వేలని ఈ మన వైపు ఇలా లాగుతూ ఇక్కడ అలానే ఉండండి. కొంత సమయం పాటు ఈ విధంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి ఈసారి మనము కుడి మోకాల్ని ఇలా ఫోల్డ్ చేసి ఎడమ మోకాలు బయటి భాగంలో పెట్టండి. ఇలా పెట్టి మీరు ఎడమ చేతిని బయటికి తెచ్చి ఈ విధంగా కుడి మోకాల్ని పట్టుకోవాలి. అలా పట్టుకొని మీరు కుడివైపు ట్విస్ట్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ కుడివైపు ట్విస్ట్ అయిపోయి ఇక్కడ కొంత సమయం పాటు అదే విధంగా ఉండాలి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి దాని తర్వాత నెమ్మదిగా చేతిని వదిలేసి మీరు నెమ్మదిగా నార్మల్గా రిలాక్స్ అయిపోవాలి. ఇలాంటి ట్విస్టెడ్ ఆసనాలు చేసిన తర్వాత మీరు ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళడము, ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు చేసిన తర్వాత మళ్ళీ ట్విస్టెడ్ ఆసనాలు చేయడం వలన మనకు ఇంకా ఎక్కువగా బెనిఫిట్ లభిస్తుంది. ఈ విధంగా ట్విస్టెడ్ ఫార్వర్డ్ బెండ్స్ చేయడంతో పాటు మనము ప్రాణాయామం కూడా ఇందులో యాడ్ చేసుకొని చేసినట్టు అయితే చాలా మంచిది. మనము న్యూట్రల్గా ఉండే ప్రాణాయామాలు అనులోమ విలోమ ప్రాణాయామం లేదా నాడి శుద్ధి ప్రాణాయామము లేదా ఏకనాసిక ప్రాణాయామం చేసినట్టు అయితే చాలా మంచిది. ఈ విధంగా మనము కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేసి కేవలం ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని వదిలేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత చేతిని కింద పెట్టేయండి. కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోవాలి. దాని తర్వాత అదే కుడి చేతి చిటికన వేలు ఉంగరం వేలుతో మన ఎడమ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయాలి. ఈ విధంగా రెండు వైపులా మీరు శ్వాస తీసుకొని వదిలేసి దాని తర్వాత ఈ విధంగా రిలాక్స్ అయిపోవాలి. చూసారు కదండి, మరి ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారం అంతా మనము అసిడిటీ
సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ఆసనాలను చేసి వాళ్ళు ఈ యొక్క ప్రాబ్లమ్ని నివారణ చేసుకోవచ్చు దానిపై చర్చించబోతున్నాము. దాంట్లో భాగంగా మనము వక్రాసనం చేయబోతున్నాము. వక్రాసనంలో మనము వక్రంగా తిరుగుతాము. అలా వక్రంగా తిరగడం వలన ఈ యొక్క ఆసన ప్రభావంతో మన పొట్ట కండరాలపై, పుత్తి కడుపుపై బాగా ప్రభావం పడుతుంది. ప్యాంక్రియాస్, లివర్ పై కూడా బాగా ప్రభావం పడుతుంది. స్టమక్, స్ప్లీన్ పై బాగా ప్రభావం పడుతుంది. ఇవన్నీ పొట్ట కండరాలకి సంబంధించిన కండరాలు కాబట్టి అక్కడ ఉండే అవయవాలన్నీ ఒకే ఆర్గన్ డైజెస్టివ్ సిస్టంలో వస్తుంది, అంటే జీర్ణ ప్రక్రియలో వస్తుంది. జీర్ణ ప్రక్రియ సరిగ్గా లేకపోతే, మనము ఆహారం సరిగ్గా సమయంలో తీసుకోకపోతే, లేదా అత్యాహారం చేసిన మంచి ఆహార పదార్థాలు తీసుకోకున్నా లేదా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిన అసిడిటీ లాంటి సమస్యలు మనకు బాగా వస్తాయి. స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరగడం వలన, నిద్ర బాగా పడుకోకపోవడం వలన కూడా ఈ యొక్క అసిడిటీ సమస్య మనకు వస్తుంది. ట్విస్ట్ ఆసనాలు చేయడం వలన 2 లాభాలు ఉన్నాయి. ట్విస్ట్ ఆసనాలు చేయడం వలన మన పొట్ట కండరాలు ఉదర భాగంపై ప్రభావం పడుతూనే ఉంటుంది. దాంతో మనకు ఈ యొక్క ఆసనంతో రిలీఫ్ వస్తుంది. అలానే ట్విస్ట్ చేయడం వలన మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కూడా రిలాక్స్ అవుతుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వలన మనకు రిలాక్సేషన్ లభిస్తుంది. ఎప్పుడైతే మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందో దాంతో మన శరీరంలో రిలాక్సింగ్ హార్మోన్స్ బాగా యాక్టివేట్ అవుతాయి. అంటే మనము స్ట్రెస్ తీసుకోకుండా, ఎక్కువగా ఆలోచనలలో వెళ్ళకుండా మనము రిలాక్స్ అయిపోతాము. నిద్ర కూడా బాగా పడుతుంది. అయితే నిద్ర పట్టకపోవడం వలన ఈ యొక్క సమస్య ఇంకా ఎక్కువగా అవ్వచ్చు. లేదా ఆహారం ఎక్కువగా తిన్నా, లేదా స్పైసీ ఫుడ్ తిన్నా మనకు నిద్ర పట్టకపోవడము, ఈ 2 బాగా రిలేటెడ్ అయి ఉంటాయి. అయితే మీకు ఈ ఆసనం చేయడం వలన స్ట్రెస్ లెవెల్స్ తగ్గి దాని వలన రిలాక్సేషన్ లభించడం కూడా జరుగుతుంది. కాళ్ళని సూటిగా చేసి కూర్చోవాలి. ముందుగా మనము కాళ్ళని ఈ విధంగా సూటిగా చేసి కూర్చుందాము. ఆ విధంగా కూర్చొని కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయాలి. ఈ విధంగా కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేస్తూ మనము యాంకిల్స్ని బాగా యాక్టివేట్ చేసుకుందాము. అలా యాంకిల్స్ని యాక్టివేట్ చేసుకొని వీపుని నిటారుగా చేస్తూ ఈ యొక్క శరీర స్టర్నం భాగాన్ని మనము యాక్టివేట్ చేయాలి. దాని తర్వాత మనము ఈ విధంగా ఎడమ పాదాన్ని ఫోల్డ్ చేసి పెడదాము. ఎడమ పాదాన్ని ఫోల్డ్ చేసి కుడి కాలుని ఈ విధంగా యాక్టివేట్ చేసి మనము ఛాతీని బాగా పైకి లేపి పెడదాము. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఇక్కడ ఉండండి. ఇక్కడ ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి కాళ్ళలో స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఈ యొక్క పాదాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ మీ యొక్క ఎడమ చేతిని ఈ విధంగా పెట్టి కుడి మోచేతిని ఈ విధంగా మోకాలు బయటికి తీసుకొని రావాలి. ఇలా బయటికి తీసుకొని వచ్చి మనము మొత్తము ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. ఇలా ఎడమ వైపు ట్విస్ట్ అవ్వడం వలన ఛాతీలో ట్విస్ట్ ఎక్కువ కాకుండా పొట్టలో ట్విస్ట్ ఎక్కువగా అయ్యేలాగా చూడాలి. అలా అవుతూ మన చెయ్యి తీసుకొని వెళ్ళి ఈ విధంగా యాంకిల్ని పట్టుకోవచ్చు. యాంకిల్ని పట్టుకోవడం వలన ఛాతీలోనే కాకుండా పొట్టలో వచ్చే ట్విస్ట్ని మనము బాగా కాన్సన్ట్రేట్ అయ్యేలాగా చూడాలి. పొట్టలో ప్రభావం ఎలా పడుతుందో దానిపై ఫోకస్ చేస్తూ మనం ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. పొట్ట కండరాలని ఇంకా బాగా తిప్పుతూ ఈ యొక్క ఆసనాన్ని మనము ఇంకా ఇంటెన్స్గా చేయవచ్చు. ఈ విధంగా ఎడమవైపు అయిన తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి కుడివైపు మీ మోకాల్ని ఫోల్డ్ చేయండి. ఎడమ యాంకిల్ని ఈ విధంగా యాక్టివేట్ చేస్తూ వీపుని నిటారుగా చేయండి. ఇప్పుడు మీ యొక్క ఎడమ మోచేతిని కుడి మోకాలు బయటికి తీసుకొని వెళ్ళి ఈ విధంగా యాక్టివేట్ చేస్తాము. ఈ విధంగా యాక్టివేట్ చేస్తూ చెస్ట్ని మొత్తం మీరు కుడివైపు ట్విస్ట్ చేయాలి. అయితే ఎడమ మోకాల్ని యాక్టివేట్ చేసి పెట్టడము ఇక్కడ చాలా అవసరము. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత మీ యొక్క పాదంతో యాంకిల్ని పట్టుకోవడమో అరికాల్ని పట్టుకోవడమో చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ మన పొట్ట కండరాలని బిగిస్తూ మన శరీరాన్ని కంప్లీట్గా కుడివైపు ట్విస్ట్ అవుతూ ఉండాలి. ఇలా ట్విస్ట్ చేస్తూ ఉండడం వలన మనకు మన పొట్ట కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ట్విస్ట్ చేసినప్పుడు కళ్ళని మూసివేసి ఈ ట్విస్ట్ చేయడం వలన మనకు ఇంకా
బెనిఫిట్ ఉంటుంది. ఈ విధంగా మొదటిసారి తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి మళ్ళీ మొదటి వైపు రెండోసారి ఈ ఆసనం చేద్దాము. ఈ యొక్క ఎడమ కాలుని ఎప్పుడైతే మనం ఫోల్డ్ చేస్తామో కాలుని ఇటువైపు పెట్టకుండా పాదాన్ని ఇటువైపు పెడదాము. ఇలా పెట్టడం వలన కూడా ఈ యొక్క వక్రాసన ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కుడి మోచేతిని ఈ విధంగా బయటికి తీసుకుని వచ్చి ఇలా కాలుని పట్టుకోవడమో లేదా ఈ యొక్క కుడికాలు మోకాలు కింది భాగాన్ని పట్టుకోవడమో అలా పట్టుకుంటూ పొట్ట కండరాలని ఇంకా ఎడమవైపు ట్విస్ట్ చేస్తూ ఉండాలి. ఏ విధంగా మన పొట్టపై ప్రభావం కనిపిస్తుందో గమనిస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రండి. థెరపీ సంబంధించిన ఆసనాలు చేసినప్పుడు తొందరగా ఆసనాలు చేయకుండా ఆసనంలో వెళ్ళి కొన్ని నిమిషాల పాటు ఆసనంలో ఉంటే చాలా మంచిది. ఈ యొక్క కుడి పాదాన్ని ఎడమ మోకాలు బయటి భాగంలో పెట్టండి. దాని తర్వాత మనము ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవుతూ ఎడమ కాళ్ళ వేళ్ళని యాక్టివేట్ చేసి మనము కుడివైపు ట్విస్ట్ అవుతూ మన కాలుని యాంకిల్ భాగమో లేదా ఎడమ కాలు మోకాలు కింది భాగాన్నో పట్టుకోవాలి. పొట్ట కండరాలని ట్విస్ట్ చేస్తూ బాగా కుడివైపు ట్విస్ట్ అవుతూ ఉండాలి. శ్వాస దీర్ఘంగా తీసుకుని శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనము మెడిటేషన్లో కూర్చున్నలాగా కళ్ళని మూసివేసి మన శరీరంపై ఎలాంటి ప్రభావం ఈ ఆసనం చూపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇలా రెండు వైపులా మనము కొన్నిసార్లు ఈ ఆసనాన్ని చేయవచ్చు లేదా ఒకసారి 2 సార్లు ఈ ఆసనం చేసి ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండడానికి మనము ప్రయత్నిస్తూ ఉండాలి. కళ్ళని మూసివేసి ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండండి. దాని తర్వాత నార్మల్గా ఆసనం బయటికి వచ్చి సుఖాసనంలో వచ్చి కూర్చోండి. కావాలంటే భుజాలని కొద్దిగా రిలాక్స్ చేసి ఇక్కడ కళ్ళని మూసివేసి ఆసనంలో ఉండాలి. ఈ ఆసనం పేరు వక్రాసనం. మరి వక్రాసనం చేయడం వలన మన బాడీకి ఎటువంటి లాభాలు కలుగుతాయో కృష్ణ గారి మాటల్లో విందాం. వక్రాసనంలో మనం వక్రంగా తిరిగినప్పుడు ఒక్కొక్క కాలైన శరీర పైభాగమైన పొట్టకి ఆపోజిట్గా వచ్చి పొట్టలో ఉన్న కండరాలని ఇక్కడ బాగా ట్విస్ట్ చేస్తాము. అలా ట్విస్ట్ చేయడం వలన అక్కడ ఉండే కండరాలపై బాగా ప్రభావం పడి అక్కడ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలానే అక్కడ ఉండే కండరాలలో ఫుడ్ మెటీరియల్స్, ఆక్సిజన్ లాంటి పదార్థాలు బాగా వెళ్తాయి. దాంతో అసిడిటీ లాంటి సమస్య వచ్చినప్పుడు పొట్ట కండరాలు బాగా పనిచేయకపోవడము లేదా పొట్ట కండరాలు బాగా ఉత్తేజితంగా ఉండి అక్కడ బాగా పనిచేయడము ఇవన్నీ అవుతూ ఉంటాయి. అలానే స్ట్రెస్ వలన కూడా మనకు ఈ యొక్క సమస్య అనేది వస్తూ ఉంటుంది. అయితే ఇవన్నిటిని అరికట్టడానికి ఇలాంటి ఆసనాలు చేయడం వలన మనకు చాలా మంచిది. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో వక్రాసనం. ఈ వక్రాసనాన్ని మీరందరూ ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.